అప్పుడే సొసైటీలోకి వెళ్ళరు కదా. సో అలాంటివన్నీ కూడా మన మీద ప్రయోగిస్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున ఔట్‌రేజ్ రావడానికి గతంలో చిన్మయి శ్రీపాద కొన్ని కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్‌లు ఇచ్చారు. ట్వీట్లు చేశారు కాబట్టి దానికోసం నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారా? కూతురు కాబట్టి తండ్రి ఎత్తుకుంటా అంటే వద్దంది. మీకు ట్విన్స్ ఉన్నారు. అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఎత్తుకుంటారా వాడొద్దంటే? ఈ కామెంట్ దగ్గర నుంచి అసలు ఎలా కన్సీవ్ అయ్యారు? ఐవీఎఫ్ మెథడా? సరోగసీ మెథడా? ఇవన్నీ క్వెషన్ చేయాల్సినటువంటి అవసరం సొసైటీగా మనకెందుకుంది? అవన్నీ ఎందుకు ఒక చర్చాంశాలుగా మారిపోయాయి? తను ఒక ట్వీట్ చేసిన తర్వాత, తను తన ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత, అవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అసలు నువ్వు ఫ్యామిలీలో ఉన్నావా? అతను నీకు హస్బెండేనా? లేకుంటే ఓన్లీ జస్ట్ ఫాదర్‌గా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలసలు? ఏండి మనం ఒక్కటి ఒక్కటి అది మాట దాటితే పృథివీ దాటుతుంది. నోరు దాటితే పృథివీ దాటుతుంది అని అంటారు. ఒక్క మాట మనం అంటే దానికి 10 మాటలు వెనక్కొస్తాయి. హ్మ్. ఇప్పుడు నా 2 ఏళ్ల పాప వద్దు అంది అని మరి వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలీదు కానీ, దానికి పాజిటివ్ కోణము తీసుకోవచ్చు, నెగెటివ్ కోణము తీసుకోవచ్చు. హ్మ్. కానీ మనం అనుకున్నట్టు పాజిటివ్ కోణాలు ఎక్కువగా రావు. నెగెటివే ఎక్కువొస్తాయి. సొసైటీలో ఎప్పుడైనా మనం చేసే ప్రతి పనికి విమర్శలు ఎక్కువొస్తాయి. దానికి పొగడ్తలు ఎక్కువగా రావు. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి ఈ విషయంలో కూడా అదే జరిగిందేమో. అవును. ఆ అమ్మాయి ఆవిడ పాపం వాళ్ళ నాన్నగారంటేనే వద్దు అంది అన్న విషయం ఏదో చిన్నగా పాజిటివ్‌గా మా ఇంట్లో మేము ఇలాంటిది అంటే రెస్పెక్టింగ్ చిల్డ్రన్స్ ఎమోషనల్ అటానమీ అండ్ పర్సనల్ అటానమీ చిన్నప్పటి నుంచే మేము వాళ్ళలో ఇండివిడ్యువాలిటీని పెంచుతున్నాము అన్నది ఏమైనా చెప్పదలుచుకుందేమో. హ్మ్. కానీ అది ఎక్కడెక్కడికో వెళ్ళింది. మీ నాన్నగారు మీ పాప వద్దంది. మీ అబ్బాయి మరి నీ దగ్గరికి వస్తే తీసుకుంటారా? ఇదంతా ఏం జరిగింది? దీనికి అల్లి దిస్ ఇస్ కాల్డ్ యాస్ గాసిపింగ్. హ్మ్. రైట్? గాసిపింగ్ అండ్ ఫైనలీ యాజ్ ఐ సెడ్ చిన్న విషయం కాస్త ఒక పెద్ద ఔట్రేజియస్ విషయం తయారైపోయింది. ఒక డిబేట్ అంశం తయారైపోయింది. అండ్ ఈ రోజు నాడు అది ఎక్కడి దాకా వచ్చిందంటే మనం చైల్డ్ సైకాలజీ గురించి కూడా ఆలోచించుకుని హ్మ్. కొత్త తరంలో అసలు పిల్లల్ని పెంచడమే మనం కొత్తగా నేర్చుకోవాలా అన్నంత పెద్దగా విషయం తయారైపోయింది ఇప్పుడు. హ్మ్. ఆ రకంగా చూస్తే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ఉన్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఎవరితో ఎలా ఉంటున్నాము, ఎన్ని మర్యాదలు మనం పాటిస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఉన్నారు. పిల్లల ముందర అమ్మగారు నాన్నగారు గొడవ పడ్డమో, వాదులాడుకోవడమో, లేకపోతే విసుక్కోవడమో, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకోవడమో, బహుశా అది వాళ్ళిద్దరికి చెల్లుతుందేమో. ఓకే, బీయింగ్ స్పౌసెస్ నేను నిన్ను ఇంకోటంటా, నువ్వు నన్ను ఇంకోటంటావు, బట్ దాట్ ఈస్ ఇన్ ప్రైవసీ. బట్ వెన్ ఎవ్రీబడి ఈజ్ అరౌండ్ అలాంటి పని నేను చేస్తున్నాను అంటే నన్ను చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. నీకే లేనప్పుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అలాంటిది ఇప్పుడు అలాంటి అంశాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే పిల్లలు ఈ మాట బేసిక్గా ఆవిడ చేసిన కామెంట్కి ఆవిడ బహుశా మేము ఇలా రెస్పెక్ట్ ఇస్తామని చెప్పదలుచుకుందేమో ఒకవేళ. హ్మ్. మనం పాజిటివ్గా ఆలోచించాల్సి వస్తే ఓకే, చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మేము ఇలాంటివి నేర్పిస్తున్నాము, వాళ్ళ అభిప్రాయాల్ని కూడా మేము గౌరవిస్తున్నాము. హ్మ్. రైట్? సో ఈ వాళ్ళలో ఇలాంటి అభిప్రాయాల్ని పెంపొందించి మేము వాళ్ళని సమాజంలో మంచి వ్యక్తులుగా దిద్దుతాము అలా చెప్పదలుచుకున్నారేమో. కానీ 2 years ఇస్ అ వెరీ స్మాల్ ఏజ్ టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ అ కామెంట్. హ్మ్. ఇప్పుడు ఒక 10 ఏళ్ల అమ్మాయో అందనుకోండి, అప్పుడు ఓకే ఈ అమ్మాయిలో తారతమ్యాలు తెలిసాయి. ఎందుకంటే 2 ఏళ్ల పాపలో 2 ఏళ్ల వయసులో తారతమ్యాలే తెలియదు. ఫస్ట్ నువ్వు అబ్బాయా అమ్మాయా ఇంకోటి తారతమ్యం తెలియదు. ఆ పాపకి తెలిసిందంతా అమ్మ నాన్న, హ్మ్. అమ్మమ్మ తాత నాన్నమ్మ సంథింగ్ లైక్ దాట్, అంతే తప్ప ఇది మగవాడా ఇది ఆడవాడా ఆడవాళ్ళ అలాంటివి ఏమీ తెలియదు. ఆ! సో యాహ్! మనం 2 ఏళ్ల పాప విషయంలో అది తొందరపడటం అని అనాలి. ఇప్పుడు యూజువల్‌గా అది ఇంట్లో జరిగినటువంటి ఒక వ్యవహారం. అంతే. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఫోటోల్ని పోస్ట్ చేయడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా పిల్లలు మొహం చూపించడానికి ఇష్టపడని వాళ్ళున్నారు. సెలబ్రిటీలు కూడా ప్లీజ్ గివ్ అస్ సమ్ ప్రైవసీ అని ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళు ఒక వేడుకోలు లాంటిది అవును. సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పుడు, పిల్లలకి సంబంధించి మనం ఇంతలా మాట్లాడుకొని, ఈవెన్ వాళ్ళ బర్త్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు సమాజంలో మనం ఎక్కడున్నాము? ఇది మరి టెక్నాలజీ ముందుకెళ్లే కొద్దీ ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలిసిపోతుందండి. హ్మ్. మనకి అసలు దానితో మనకు అవసరమా ఉందా లేదా అన్న ఇది తేడా కూడా లేకుండా ప్రతి వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఓకే, మన గురించి మన లోపల ఏం జరుగుతున్నాయో తెలియదేమో కానీ బయట ఏం జరుగుతున్నాయో ప్రతిదీ అండ్ తెలిసిపోతుంది. వి ఆర్ సో క్యూరియస్. వెరీ వెరీ క్యూరియస్ హ్మ్. అబౌట్ దాట్. హ్మ్. సో దాంతో ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ అయిపోతుంది.
అండ్ ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైపోతుంది, అదంతా ఎక్కడో వాడాలి. ఎక్కడ వాడతాము? సోషల్ మీడియా అయితే ఇట్ ఈస్ అన్క్వెషనబుల్. ఇట్ యూ హ్యావ్ మేడ్ ఇట్ పబ్లిక్. సో యాజ్ అ పబ్లిక్ ఐ కెన్ స్పీక్ ఎనీథింగ్ అని. సో పీపుల్ కెన్ స్పీక్ ఎనీథింగ్. సో సోషల్ మీడియా వాడటం అన్నది ఒక మైండ్ఫుల్గా ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సోషల్ మీడియా ఇప్పుడు లేకుండా మనం ఉండలేం. కమ్యూనికేషన్ ఎరాలో మనకి ఇవన్నీ అవసరం ఉంది. కానీ దీని అవసరం ఎక్కడి దాకా, ఎంతవరకు? మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పిల్లల్ని ఫొటోస్ పెట్టట్లేదు, సెలబ్రిటీస్ కానీ మాకు మా ప్రైవేట్ లైఫ్ కావాలి. ఎందుకు? మనం ఇదివరకు కాలంలో పిల్లలు పుడితే అసలు చూపించేవాళ్ళు కదా, ఫొటోస్ తీనిచ్చేవాళ్ళు కదా. అవును. వాళ్ళకి 5 ఏళ్ళలో ఎంతో వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు ఫొటోస్ తీసేవాళ్ళు కాదు. ఓకే, ప్రతిరోజు దిష్టిలు తీసేవాళ్ళు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉండింది. ఇక దిష్టి అంటే మళ్ళీ మూఢనమ్మకాలు అంటారేమో. దీంట్లో మూఢనమ్మకాలు పక్కన పెడితే ఒక రోజంతా మనము బయట తిరిగేసి వచ్చామనుకోండి, మనలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఏమీ చేయక్కర్లే. మీరు ఒక ఫంక్షన్ కానీ అకేషన్ కానీ వెళ్ళిరండి, అక్కడ మనం ఏం పని చేయం, రైట్? రెడీ అయి తిరుగుతాం అంతే, మాట్లాడుతూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏ ఓపిక ఉండదు మనకి. ఎందుకు జరుగుతుంది అంటే అన్ని ఎనర్జీస్ క్లాష్ అవుతాయి. లైక్ సైంటిఫిక్గా చూస్తే కూడా ఏమంటామంటే ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది, రైట్? వి టాక్ అబౌట్ అన్ ఆరా. ఆరా ఇస్ వాట్ బేసికలీ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు అటు నుంచి ఇటు నుంచి కొట్టుకుంటున్నప్పుడు ఇట్స్ లైక్ వాట్ హ్యాపన్స్ from all directions. When the field is getting bombarded, the energy comes down, right? Energy levels. So that is what మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అది మనందరితో జరుగుతుంది. అది మనం ఇంత సైంటిఫిక్గా మనం ఎప్పుడు దాన్ని విశ్లేషించాం. అవును. కానీ అక్కడ దాని వెనకాల జరిగే ప్రాసెస్ ఇది. అలాంటిది చిన్నపిల్లల్లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళరు, రైట్? వాళ్ళని అలా ప్రొటెక్టెడ్గా ఉంచుతారు. ఎందుకు అని అంటే పసి వయసు, ఇంకా వాళ్ళకి అన్నీ ఎదగవు, అప్పుడప్పుడే ఫామ్ అయ్యాయి అంతే అవి. సో ఆ పసిపిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళినా వెంటనే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సఫోకేషన్ కావచ్చు, ఒక నలిగిపోవడం అనేది, నలిగిపోవడం, బాగా నలిగిపోతారు పాపం పిల్లలు. అక్కడ ఏమీ ఉండదు కానీ నలిగిపోతూ ఉంటారు. అంతమంది కళ్ళు పిల్లల మీదే పడతాయండి. అంతమంది అరే ముద్దుగా ఉందను, ఏదో రకంగా చంటి పిల్లాడు ఎలాగైనా ఉండని. చిన్న పిల్లలు అనగానే మనకు అది తెలియని ఆనందం, వాళ్ళ ద్వారా మనకు ఒక ఆనందం, రైట్? వాళ్ళు మనకు ఆ ఆనందాన్ని ఇస్తున్నారు. దాంతో వాళ్ళ శక్తి తగ్గుతోంది. సో ఇదంతా ఒక న్యాచురల్గా జరిగిపోయే విషయాన్ని మనం దాన్ని ఈ రకంగా బహిరంగంగా సోషల్ మీడియాలో దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఇంకా మిగతావన్నీ కామెంట్స్ తెచ్చుకోవడం అన్నది. సో దిస్ ఈజ్ లైక్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా హ్యాస్ టు బీ మైండ్ఫుల్, హ్యాస్ టు బీ డిసిప్లిన్. ఓకే, అండ్ అది వేరే ఎవరో చెప్పే కన్నా ముందు మనలో మనం ఫస్ట్ ఇన్కల్కేట్ చేసుకుంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది ఇన్కల్కేట్ చేసుకుంటే ఇలాంటి అంశాలన్నీ తగ్గుతాయి. ఎస్పెషల్లీ చిన్మయి గారు చేసింది, ఆవిడ ఆల్రెడీ షీస్ లైక్ ఆవిడ ఏ కామెంట్ చేసినా ఇట్స్ అ బిగ్ న్యూస్, బికాస్ ఇన్ ది పాస్ట్ షీ హాస్ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఐ మీన్ మనకి నిజం జరిగినది ఏంటి తెలియదు, కామెంట్స్ ద్వారా ఓకే ఇలాంటిది ఏదైనా జరిగిందా అక్కడి నుంచి మొదలయ్యాయి. సో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటిదాకా ఒక ఒపీనియన్ ఉన్న వాళ్ళ గురించి కంప్లీట్ ఆపోజిట్గా విన్నారు కాబట్టి ఒక వర్గం వాళ్ళు ఒప్పుకొని ఒక వాళ్ళు ఒప్పుకోకుండా ఇలాంటివి జరిగాయి. కాబట్టి ఆవిడది ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్ అని అనొచ్చు. అలాంటి సందర్భంలో ఎస్పెషలీ మీ టూ అనే ఒక మూమెంట్ కూడా చేశారు ఆవిడ. దాంతో షీఈస్ బికమ్ లైక్ రిబెలియస్ లేడీ కమింగ్ అవుట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇష్యూస్. అందులో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేసింది అనేటువంటి స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా అప్పుడు తనకు రావాల్సినటువంటి సపోర్ట్ రాకపోవడం. సో షీ హ్యాస్ ఫేస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అలాంటి ధోరణిలోనే ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక ఇలాంటిది తీసుకొని రావడం అన్నది మరి ఆవిడ తెలిసే చేశారో తెలియకే చేశారో, కానీ ఇది మాత్రం సోషల్ మీడియాని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది సోషల్ మీడియా. తర్వాత ఆవిడ విషయానికి వస్తే, చిన్నపిల్లల విషయానికి వస్తే ఒక చిన్న అంశము, రెగ్యులర్గా జరిగిపోయే అంశము, కొన్ని తేడాలు వస్తున్నాయి. న్యూ నార్మ్స్ ఆఫ్ పేరెంటింగ్ హ్యావ్ డెఫినెట్లీ కమ్. ఎందుకంటే ఇదివరకు లాంటి కండిషన్స్లో మనం ఉండట్లేదు. ఒక సోషల్ సర్కమ్స్టెన్సెస్ చాలా మారిపోయాయి. వీ హ్యావ్ న్యూక్లియస్ ఫ్యామిలీస్, మనం ఒకళ్ళము తర్వాత ఒకళ్ళు పిల్లలు అలా ఉండడంలో ఇప్పుడు పెంచాల్సిన విధానం కానీ పద్ధతి కానీ కొన్ని మార్పులు వచ్చాయి. బట్ ఎలాంటి మార్పులు వచ్చినా మూలం మాత్రం మారదు కదండి. ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ మూలం ఏముందో, బికాజ్
ఇప్పుడు నేను బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాను. మనం ఏమేమేం చెప్తామంటే ప్రతి ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఒక కల్చర్ అనేది ఇంపార్టెంట్ అని అంటాం. ఓకే, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మన సొసైటీలోనే కల్చర్ ఏముంది? ఓకే, ఆ కల్చర్ ఎంబ్రేస్ చేస్తే ఏంటి, ఈ కల్చర్ ఎంబ్రేస్ చేస్తే ఏంటి అని మనకు వింటూ ఉంటాం. రైట్, మనం నచ్చినట్టుగా నచ్చిన విధానంగా ఈసారి ఇది నెక్స్ట్ టైం ఇంకోటి అని తీసుకుంటున్నాం. అప్పుడు ఏమైపోతుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకున్నప్పుడు వాటి అజంప్షన్ ఏంటి, వాటి బేస్ మీద మనకు ఒక ట్రెడిషన్ ఫామ్ అవుతుంది, వాటి బేస్ మీద ఒక ప్రాక్టీస్ ఫామ్ అవుతుంది, వాటి బేస్ మీద మనకు కొన్ని హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ కలగాపులగం అయిపోతాయి, మిక్స్ అయిపోతాయి. ఇట్ క్రియేట్స్ అ కన్ఫ్యూజన్. బేసికలీ ఎందుకు ఒక తాటిలో ఉండాలి అని అంటారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఒక ఆర్డర్ మిస్ అవ్వకుండా, రైట్, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా సింగులర్గా వెళ్ళడానికి మనం వెళ్ళాలి అని అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, మనం పిల్లల్ని పెంచడంలో కానీ ఇంకో దాంట్లో కూడా ఈ కల్చరల్ మిక్సింగ్ ఎక్కువైపోయింది. రైట్, సింగిల్గా ఉండి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి మనము ఈ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి మనం ఈ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకి మనము ఇప్పటి నుంచే మనం దోహదపడాలి అని అంటున్నాం. వాళ్ళ ఆలోచన పూర్తిగా ఫామ్ అవ్వకముందే మనం ఎలా దోహదపడతాం? వాళ్ళ ఆలోచన ఒక ఆలోచన పద్ధతి విధానం ఫస్ట్ ఫ్రేమ్ అవ్వాలి. ఆ ఫ్రేమ్ అవ్వాలి అంటే తల్లి ఫస్ట్ వాళ్ళలో ఆ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. ఆ ఆలోచన దేంతో స్టార్ట్ అవుతుందో ఆ మూలాన్ని తల్లి ఇవ్వగలగాలి, తల్లి కానీ తండ్రి కానీ ఇవ్వగలగాలి